అమ్మ చనిపోయి సంవత్సరం కావస్తుంది. ఇండియా నుంచి అన్నయ్య ఎప్పటి వరకు 10 సార్లైనా ఫోన్ చేసి ఉంటాడు. 5 నిమిషాల క్రితం కూడా మాట్లాడాలి. వచ్చే నెలాఖరులోనే అమ్మ సంవత్సరికం. ఈసారైనా నువ్వు వస్తే అమ్మ ఆత్మ శాంతిస్తుంది. ఈ విషయం బావగారికి పిల్లలకి కూడా నేను చెప్తానని చెప్పు. కనీసం 20 రోజుల ముందుగా అయినా రావడానికి ప్రయత్నించాడు అంటూ ఎంతో ఆప్యాయతంగా మరీ చెప్పి ఫోన్ పెట్టాడు. అన్నయ్య ఎప్పుడూ లేనిది ఎంత ప్రేమగా పిలిచాడు. అంతగా అడుగుతుంటే రానని ఎలా చెప్పగలను? అమ్మలేని ఇల్లు పుట్టిల్లే కాదని మనసు ఎంత రోధ చేస్తున్నా సర్ది చెప్పుకున్నాను. నాకంటూ ఇంకెవరున్నారని, అమ్మా నాన్న లేనంత మాత్రాన పుట్టిల్లు పరాయిదనుకోవడమేనా? ఉన్న ఒక అన్నయ్యతోనూ బంధం పెంచుకుంటే ఎలా? పుట్టింటి ఆడపడుచుగా ఆ ఇంటికి నేనెప్పుడూ యువరాణినే. మనసులోనే ద్వేషాన్ని పక్కన పెట్టి ప్రేమను నింపుకున్నాడు. తోడబుట్టిన మేమిద్దరం ఒకప్పుడు ఎంత ఐక్యతగా ఉండేవాళ్ళం. బడికెళ్ళినా ఆటలకెళ్ళినా కలిసి వెళ్ళేవాళ్ళం. గాంధీనగర్లో పార్కులో దొంగాట నుంచి బంతాట వరకు వాడి స్నేహితులతోనే అన్ని ఆటలు. నా సైన్స్ పుస్తకాల్లో బొమ్మలు రాక అవస్థ పడుకుంటే తానే అందంగా గీసి ఇచ్చేవాడు. కాలం తెలియకుండా పెద్దవాళ్ళం అయిపోయాం. గౌనుల నుండి పరికిణులకి, ఆ తర్వాత ఓణీలకు ఎదుగుతూ వచ్చాను. ఇంట్లో అంశాలు మొదలయ్యాయి. ఒంటరిగా ఆడది గడప దాటకుడు అని బయటకు వెళ్తే ఎవరైనా తోడుతో వెళ్లాల్సిందే. కాలేజీకి వెళ్ళగలిగానంటే మా ఇంటి పక్కనే నాతో పాటు చదివే నేస్తాలు ఉండబట్టి అన్నయ్య నాకంటే 2 ఏళ్ళు పెద్దవాడేమో. తన తోటి వారితో స్నేహాలు వేరు. కాలేజీ ఫ్రెండ్స్, సినిమాలు, షికార్లు, క్రికెట్ ఇవే వాడి లోకం. నా లోకం నాది. కాలేజీకి వెళ్తూ తీరిక సమయంలో పత్రికలు చదవడం వలన రచనలకు కావలసిన శైలిని వంట పట్టుకున్నాం. మా వీధిలోనే ఒక అమ్మాయి ఒక అబ్బాయికి రాఖీ కట్టిందని అదేదో పెద్ద తప్పు చేసినట్లు ఆ ఇంట్లో చాలా గోల చేశారు. ఊరి వాళ్ళందరూ నీకు అన్నయ్యలేంటి అని గట్టిగా దులిపేశారు. మంచి భావనతో కట్టిన దాన్ని తప్పిపట్టడంతో ఆ అవమానం తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే అడ్డుకున్నాయి. పెళ్లి కాకుండా ఇలాంటి పనులు చేస్తే కడుపో కాలో వచ్చి పోయిందంటారని కయ్యమన్నారు. కుండు మీద రోకలి పోటంటే అప్పుడు అర్థమైంది నాకు. నేను అదే వయసులో ఉండటం వల్లనే నాలో పౌరుషం కళ్ళకొచ్చింది. అప్పుడే మొదటిసారిగా కలం పట్టాను. నిజం తెలియకుండా కన్న కింద ఆత్మహత్యలపై కథలన్నా దక్కండి అంటూ ఒక వ్యాసాన్ని రాసి ఒక పత్రికకు పంపాను. అది అచ్చవడంతో అన్నయ్య నాకు మంచి చెట్లు ప్రోత్సహిస్తూ చాలా కథలు రాయించాను. నేను ఒక రచయిత్రిగా వివిధ పత్రికల్లో చోటు సంపాదించాను. ఆడపిల్లలకు 20 ఏళ్ళు వచ్చాయంటే గుండెల మీద తుంపటనుకునే రోజులు ఇవి. అమ్మా నాన్న నా పెళ్లి చేసేసి భారాన్ని దించుకున్నాను. భర్తతో పాటు ఆనందంగా అడుగుపెట్టాను అత్తారింట. సంసార బాధ్యతలో 2 పిల్లలు ఎప్పుడు పెద్దవాళ్ళయ్యారో చదువుల కోసం విదేశాలకు వెళ్ళి అక్కడే ఉద్యోగాలు సంపాదించేసుకున్నారు. పిల్లలు కూడా దగ్గర లేకపోవడంతో ఏమీ తోచక మళ్ళీ కళానికి దగ్గరయ్యాను. మొదట్లో ఏ అనుభవం లేక ఊహిస్తూ రాసే కథలు కొన్నైతే జనజీవనంలోంచి పుట్టిన యథార్థాలను వస్తువుగా తీసుకుని కథలు రాయడం జరిగేది. పెళ్ళయ్యాక కథలు రాయాలనే ఉత్సాహం, ఓపిక అన్నీ పోయాయి. కారణం అన్నయ్య దగ్గర లేకపోవడమే కావచ్చు. అప్పుడప్పుడు మాత్రం కొన్ని రాయగలిగాను. కానీ ఇప్పుడు వయసు మీద పడడంతో నాకే చాలా అనుభవాలు ఎదురయ్యాయి. వాటి మీదే కథలు రాస్తున్నా. పిల్లలిద్దరూ తమ దగ్గరకు వచ్చేయమని గొడవ చేస్తున్నారు. సరే కదా అని ఇద్దరి దగ్గరకు వెళ్ళడానికి నిశ్చయించుకుని ముందుగా ఆస్ట్రేలియాలోని పెద్దోడి దగ్గరకు వెళ్ళి అటు నుంచి అమెరికాలోని చిన్నోడి దగ్గరకు వెళ్ళాలని నా ప్లాన్. ఇంకా 20 రోజుల్లో ఆస్ట్రేలియా వెళ్దాననగా అమ్మకి ఎంతో బాలేదని తెలిసి ఆదరాబాదరగా పుట్టింటికి పరిగెత్తా. అప్పటికే అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది.
హై బీపీ రావడంతో మెదడులోని రక్తనాళాలు ఏవో ఉడుకుపోయాయట. సమయానుసారంగా డాక్టర్ చెకప్ చేయించకపోవడం వల్లే అంతవరకు వచ్చిందట. 4 రోజులు అయోమయ స్థితిలో ఉన్న బానే బ్రతికి బయటపడిందనుకున్నారు. ఐసీయూ నుంచి రూమ్ కి మార్చాక వారం రోజుల తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాను. అమ్మ దగ్గర 5 రోజులు ఉండి నేనే అన్ని దగ్గరుండి చూసుకున్నాను. త్వరగా కోలుకోవాలని ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉండేదాన్ని. ఆ మాటల్లో అన్నయ్య దగ్గర తను అనుభవిస్తున్న బ్రతుకు భారం అంతా ఏదో గుర్తుకొస్తున్నట్టు చెప్పు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను. ఇప్పటికీ నా కళ్ళలో మెదులుతూ ఉంటుంది. నాకు ఆస్ట్రేలియా ప్రయాణం దగ్గర పడడంతో అక్కడ నుంచి బయలుదేరుతూ అన్నయ్యతోనూ వదినతోనూ అమ్మని బాగా చూసుకోమని చెప్పాను. నా మాటకు అహం దెబ్బతిందో ఏమో. నీకంత ప్రేమ ఉన్నదానివైతే నువ్వే తీసుకుపోయి చూసుకోవచ్చు కదా అంటూ హేళన చేశారు. వదిన అయితే అత్తగారు తన మీద ఏం చెప్పి ఉంటారో అని గుంజుకోపోయింది. మొత్తానికి అమ్మ ముందు మా మధ్య పెద్ద రభసే జరిగింది. నాకది చాలా అవమానంగా అనిపించింది. ఆడదెప్పుడు పుట్టింటికి చుట్టం చూపుగా వెళ్ళాలి తప్పించి పుట్టిల్లే కదా అని చనువు తీసుకోకూడదని తెలిసొచ్చింది. అమ్మని విడిచి వెళ్తూ ప్రేమగా హత్తుకున్నాను. నా గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకంటూ తల్లిగా తల నిమిరి పంపింది అమ్మ. అమ్మను చూడ్డం అదే ఆఖరి రోజు. నేను ఆస్ట్రేలియా వెళ్ళిన 15 రోజులకే తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయింది అమ్మ. అంత త్వరగా పోతుందని ఊహించనే లేదు. తిరిగి కోలుకుంటుందని అనుకున్నాను. నేను తిరిగి ఇండియా వచ్చాక అమ్మను నేనే చూసుకోవాలన్న తలంపుతో ఉన్నాను. ఏది ఏమైనా నాకు అమ్మ దూరం అయ్యింది. అమ్మ ఉన్నప్పుడే ఈ ఇల్లు ఏంటో నాకు అర్థమైంది. ఆమె లేనప్పుడు అమ్మ ఉన్నప్పుడే ఆ ఇల్లు ఏంటో నాకు అర్థమైంది. అమ్మే లేనప్పుడు వెళ్ళడానికి మనస్కరించలేదు. నాలో నేనే గట్టిగా ఏడ్చాను. గుండె భారం తగ్గింది. పెద్దోడి దగ్గర 6 నెలలు ఉన్నాక చిన్నోడి దగ్గరకు అమెరికా వెళ్ళాము. నేను నా భర్త. ఎంతైనా పిల్లలు విదేశాల్లో ఉన్నారని వెళ్ళడమే కానీ వారంలో 2 రోజులు మాత్రమే వాళ్ళ ముఖాలు కనిపిస్తాయి. ఇండియాలో ఉన్నప్పుడైతే కనీసం ప్రతిరోజు ఫోన్ చేస్తూ వీడియో చాటింగ్ చేస్తూనే కనిపించేవారు. అదే తృప్తిగా ఉండేది. వచ్చానే గాని నాకు ఇండియా వెళ్ళిపోవాలనే ఉంది. కొడుకులిద్దరూ విదేశాల్లో సెటిల్ అయిపోయారని అన్నయ్య ఎప్పుడూ వెటకారం చేస్తూనే ఉండేవాడు. ఇంకా నా కాళ్ళు భూమి మీద నిలబడవని, నేను ఈ దేశాన్ని వదిలేసి విదేశాలకు వెళ్ళిపోతానని వాడి పోరుకు తగ్గట్టే నేను విదేశంలో ఉండగా అమ్మ పోవడం, నేను రాకపోవడంతో చిరెత్తుకుపోయాడు. మనుషుల మర్మం తెలిసాక నా మనసెందుకో విరిగిపోయింది. అమ్మ పోయాక మళ్ళీ ఇన్నాళ్ళకు ఫోన్ చేస్తున్నాడు అన్నయ్య. ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంటే నా మనసు కరిగిపోయింది. అమ్మ పోయినప్పుడు వెళ్ళలేదంటే విదేశంలో ఉండిపోవడము ఒక కారణమే. అన్నయ్య చెప్పినట్టు ఈసారైనా వెళ్తే అమ్మ మనసు శాంతిస్తుంది. అమ్మ ఆత్మకు శాంతి లభిస్తుందేమో. నేను వెళ్ళి తీరాలి. మేము అమెరికాలో ఉండటానికి నెలలు గడువుంది. ఈయన మిగిలిన 6 నెలలు కూడా ఉండి వస్తానంటే, అయితే నేను వెళ్తానంటూ ముందుగానే టికెట్ తీయించేసుకుని అన్నయ్యకు ఫోన్ చేశాను. నేను ప్రయాణానికి రెడీ అయ్యానని చెప్పగానే చాలా సంతోషించాడు. రిసీవ్ చేసుకోవడానికి చెన్నై వస్తాను అన్నాడు. రానవసరం లేదని ఎంత చెప్తున్నా వినిపించుకోలేదు. సరే అన్నయ్య, నీ ఇష్టం అన్నాను. ఆప్యాయంగా వస్తానంటే ఎలా కాదనను? చెన్నై ఎయిర్పోర్టులో కాలు పెట్టి బయటకు వస్తుంటే ప్రేమగా ఎదురొచ్చి పలకరించాడు అన్నయ్య. చేతిలోని లగేజ్ ట్రాలీని అందుకుంటూ ప్రయాణం బాగా జరిగిందా అంటూ కుశల ప్రశ్న వేశాడు. బాగా జరిగింది అన్నయ్య. అన్నయ్య వాళ్ళకాన్ని చూస్తూ చెప్పాను. చూస్తుంటే బాగా చిక్కినట్టుగా ఉన్నాడు. ప్రతిదానికి చిరాకు పడిపోతూ ఉంటాడు. ఆ చిరాకు వల్ల బీపీతో పాటు షుగర్ కూడా చోటు చేసుకుందట.
మరి చిక్కగా ఏమవుతాడు? చూస్తే జాలేసింది. సరాసరి హోటల్కి తీసుకెళ్లి మంచి భోజనం పెట్టించాడు. జెట్లాగ్ వల్లో ఏమో అలా నడుము వాల్చగానే నిద్రలోకి వెళ్ళిపోయాను. ఆ రోజంతా అలా గడిచిపోయింది. ఆ మర్నాడు కంచి ప్రోగ్రాం పెట్టాడు. సరే కదా, కంచి కామాక్షి అమ్మవారి దర్శన భాగ్యం ఉందనుకుని వెళ్ళాము. దర్శనం అయ్యాక చీరల షాప్కి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఇక్కడెందుకు అడిగాను. ఏం లేదు, అమ్మకి కంచిపట్టు చీరలంటే ఇష్టం కదా, నీ చేత్తో ఒక మంచి చీర నీకు నచ్చింది సెలెక్ట్ చెయ్యి, ఆ తర్వాత అది ఎలాగో నీకు ఇస్తాం గనక అన్నాడు. అమ్మకని అనడంతో అడ్డు చెప్పలేకపోయాను. అమ్మని దృష్టిలో పెట్టుకుని తన ఒంటికి బాగా నప్పే పసుపు పచ్చ చీరకి ఎర్రంచు చీర తీశాను. నన్ను ఒకటి తీసుకోమన్నాడు, కానీ నేను ఒప్పుకోలేదు. ఆ చీర ఇస్తారు కదా అంటూ తప్పుతున్నాను. తిరిగి ఆ రోజు రాత్రికి చెన్నై వచ్చేశాను. చెన్నైలో నీకేమైనా పనులున్నాయా అని అడిగాడు. అబ్బాయి, ఇక్కడ నాకేముంటాయి పనులు అన్నాను. అయితే నువ్వు నాకు ఒక హెల్ప్ చేసి పెట్టాలి అని అనడంతో నాకు అర్థం కాలేదు. అదే చెల్లి, ఈ మధ్య మీ వదినమ్మ బట్టల బీరువా సర్దుతుంటే చీరల కింద చిన్న బ్యాగులో 1,00,000 రూపాయలు కనిపించాయి. అవి ఎప్పటి నుంచి దాచుకుందో ఏమో, అవి ఖర్చు పెట్టడానికి చెల్లవు. అవన్నీ పాత 1,000 రూపాయల నోట్లు. ఇప్పుడు అవి బ్యాంకులో కొత్త నోట్ల కోసం మార్పిడి చేయడానికి కూడా ఇక్కడ వాళ్ళు చెప్పిన గడువు సమయం దాటిపోయి 2 నెలలు అయ్యింది. ఆ పాత నోట్లను ఇప్పుడు మార్చుకోవాలంటే నీ వల్లే అవుతుంది. అదెలా, ఏం చేయమంటావో చెప్పు. ఆ విషయానికి విస్మయం చెంది అడిగాను. ఏం లేదు, ఇండియాలో ఉన్న వాళ్ళకి గడువు లేకపోయినా పాత నోట్లు రద్దు అయినప్పుడు ఎవరైతే విదేశాల్లో ఉన్నారో వాళ్ళ కోసం గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంకులో ఆ నోట్లను మార్చుకోవడానికి ఈ నెలాఖరు వరకు గడువు సమయం ఇచ్చింది. ఎలాగో మనం చెన్నైలో ఉన్నాం కాబట్టి రిజర్వ్ బ్యాంక్ కి లెటర్ ఇచ్చి మనం ఈ అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు అంటూ నాకు తెలియని విషయాన్ని చెప్పాడు. నువ్వు విదేశం నుంచి నిన్ననే వచ్చావన్న రుజువులు నీ దగ్గర ఉన్నాయి. నువ్వు పాత నోట్ల రద్దయినప్పుడు ఇండియాలో లేవు గనుక ఇప్పుడు పాత నోట్లను మార్చుకోవడానికి అనుమతి అడుగుతూ రిజర్వ్ బ్యాంక్ కి లెటర్ రాస్తూ నీ పాస్పోర్ట్ కాపీని జత చేసి ఇస్తే ఇంకా ఏమేమి పూరించి ఇవ్వాలా అన్ని నేను చూసుకుంటాను. నీ అకౌంట్ లో డబ్బులు జమ అయ్యాక తిరిగి నా పేరున పంపు అంటూ ఎంతో జాగ్రత్తగా చెప్పాడు ఆ విషయం. అన్నయ్య చెప్పినట్టుగానే లెటర్ రాసిచ్చి సంతకాలు చేసి ఇచ్చాను. రుజువులు అన్ని సరిగ్గా ఉండడంతో పని త్వరగానే అయిపోయింది. అదే రోజు కాకినాడకు ప్రయాణమే. రైలు పరిగెడుతుంటే కిటికీ పక్కన కూర్చుని బయటకు చూస్తున్నానే గాని నా మనసు కదిలిపోతుంది. అమ్మ నాన్న పోయినా నా కోసం మళ్ళీ ఇన్నాళ్ళకు పరితపించే అన్నయ్య నాకంటూ ఉన్నాడనుకుని కరడు కట్టిన మనసుని కరిగించుకుని మరీ ఇంత దూరం వచ్చాను. ఆ డబ్బు మాపుడి కోసమే అన్నయ్య ఆప్యాయత వెనుక ఇంత అర్థం దాగి ఉందన్నమాట. ఆనాడు అమ్మకి ఆరోగ్యం బాగోలేదని వెళ్ళినప్పుడు ఆమెకు ఏ లోటు రాకూడదని అవసరానికి వాడుకోమని చెప్పి అమ్మ చేతికి 1,00,000 రూపాయలు ఇచ్చి వచ్చాను. వాటిని భద్రంగా బీరువాలో చీరల మాటలు దాచి ఉంచినట్టుంది. ఈ విషయం అన్నయ్యకి తెలియకపోవచ్చు. నేనెలా మర్చిపోగలను?